ఏమ్మా వర్క్ షీట్ అది వర్క్ షీట్ సార్ నేను వర్క్ షీట్ 2 పంపించాను వాట్సాప్ లో. దేనికి సంబంధించిన హెరాన్స్ ఫార్ములానా? అవును సార్. ఎస్ సార్. ఓకే, ఇప్పుడమ్మా ఫస్ట్ ప్రాబ్లము ఏమనుంది? ఫస్ట్ ప్రాబ్లం చదువు. ఓకే సార్. A triangle and a parallelogram have the same bases and the same area. If the sides of the triangle are 15 centimeters, 14 centimeters, and 13 centimeters, and the parallelogram stands on the base is 15 centimeters, find the height of the parallelogram. Find the height of the parallelogram. Yes sir. Triangle ki 3 sides ichcharu sir, 15, 14, 13. ఒకటి పారలాగ్రామ్ అన్నాడు కాబట్టి ఓకే. తర్వాత ట్రయాంగిల్ కి పారలెలోగ్రామ్ కి సేమ్ బేసెస్ ఉన్నాయి సార్. A triangle and a parallelogram have the same basis and the same area. The side of the it's the sides of a triangle. Is 15, 14, 13. ఏ ట్రయాంగిల్ అది? సార్ ఏ ట్రయాంగిల్ అది? ఏ ట్రయాంగిల్ అని ఇవ్వలేదు సార్. తర్వాత అలాగా మెజర్మెంట్స్ ఇచ్చాడు కదా నీకు. మెజర్మెంట్స్ తర్వాత అండ్ పారలెలోగ్రామ్ అని ఇచ్చారు సార్. 13, 14, 15 అంటే 15 స్క్వేర్ ఎంత? పారలెలోగ్రామ్ బేస్ 15 సెంటీమీటర్స్ ఇచ్చారు సార్. ఒక ట్రయాంగిల్ ఒక పారలెలోగ్రామ్ తీసుకున్నారు. ఒక ట్రయాంగిల్ కి ఏమో 14, 15, 13. ఈ పారలెలోగ్రామ్ కి ఏమో బేస్ 15 ఇచ్చారు సార్. హైట్ కనుక్కోవాలి. ఇది బేస్ అనుకోమ్మా. ట్రయాంగిల్ కను మన పారలెలోగ్రామ్ కి సేమ్ బేస్ ఉందన్నాడు కదా, ఆ బేస్ తీసుకో. ఇది 15 అని చెప్పాడు కాబట్టి 15 తీసుకో. ఇప్పుడు 13, 14, 15 అంటే 13 స్క్వేర్ అంటే 169, 14 స్క్వేర్ అంటే 196. రెండు కలిపితే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రావట్లే. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రావట్లేదు కాబట్టి ఇది ఏదో నార్మల్ ట్రయాంగిల్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది పారలెలోగ్రామ్. అయితే ఇక్కడ రెండు ఫిగర్స్ ని మిక్స్ చేసి పెట్టాడు. ఓకే సార్. A triangle and the parallelogram have same base and same area. Triangle area formula ఏంటి? half into base into height. Triangle area of the formula half into base into height. Yes sir. ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ చేస్తాం మనం ఇక్కడ. ఓకే సార్. కన్స్ట్రక్షన్ లో సేమ్ బేస్ అన్నాడు కాబట్టి నేనేం చేస్తున్నానంటే 15 సెంటీమీటర్స్. 15 సెంటీమీటర్స్ ఆల్రెడీ తీసుకున్నాను.
ఇది ఇట్లా ఒక ట్రయాంగిల్. ఓకే, అండ్ ఇట్లా ఇంకోటి. ఓకే, A parallelogram and a triangle. ఇట్లా డ్రా చేయి. Triangle ki sir, ఒక్క నిమిషం sir, completed. Diagram gieసాను. ఈ మెజర్మెంట్స్ రాయమ్మా. ABCD అయిపోయింది కదా, E అని రాయి. మిగతా మెజర్మెంట్స్ ఎంత ఇచ్చాడు, ఇది ఎంత ఇచ్చాడు, ఇది 15 ఇచ్చాడు, ఒకటేమో 13 రాయి, ఇంకోటేమో 14 రాయి. A B C D 15 14 E 13. Yes sir. ఓకే, Yes sir. వీడు దీన్ని ఏం చేశాడంటే దీంతో జాయిన్ చేయాలి. ఈ వంకర దాన్ని ఇక్కడ జాయిన్ చేయించాలి. ఎట్లా? ఓకే, Yes sir. చెప్తా మళ్ళీ చెప్తా. రాయ్. Diagram completed sir. The triangle and the parallelogram have same base and same Mm. area. If the side of the triangle is 15 centimeters, 13 centimeters, 14 centimeters, and the parallelogram sides stands on the base 15 centimeters, find the height of the parallelogram. ఇప్పుడు రెండింటి సేమ్ ఏరియా అన్నాడు కాబట్టి రాయమ్మ సేమ్ ఏరియా. Same area. Yes sir.
ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ is equal to area of parallelogram. My area of parallelogram formula ఏంటమ్మా? ఏరియా ఆఫ్ parallelogram formula ఏంటమ్మా? హలో ఆశ్రిత, హలో ఆశ్రిత, ఆశ్రిత, root of s into s minus a into s minus b into s minus c. ఎందుకు ఈ ఫార్ములా వాడాలి మనం అంటే, ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు? స్మాల్ ఏ ఇచ్చాడు. ఏకి ఎదురుగా ఉండేది స్మాల్ ఏ, బికి ఎదురుగా ఉండేది స్మాల్ బి. సపోజ్ దీని పేరు కాసేపు సి అని పెట్టుకో కన్వీనియంట్ కోసం. ఓకే, మన ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చులే, ఏం కాదు. ఇది స్మాల్ సి అన్నమాట. సికి యాంగిల్ సికి ఎదురుగా ఉండేది స్మాల్ సి అవుతుంది. ఓకేనా, స్మాల్ సి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 14. Sir, I can't hear your voice, sir. నీ వాయిసే వినిపించట్లా నాకు. ఇప్పుడు వినపడుతుందా? Yes, sir. ఇందాకటి వరకు ఏదో స్ట్రక్ అయినట్టు వచ్చింది, సార్. అవునవును, అసలు నీ వాయిస్ కూడా ఏమి వినపడలే నాకు. ఉన్నావా లేవా అని చూసావు సార్. ఇప్పుడు చూడమ్మా, పారలోగ్రామ్ అడిగారు కదా సార్, b into h కదా. అది కూడా వాడచ్చమ్మా, కాకపోతే మనకి ఇచ్చిన సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు ట్రయాంగిల్ కనుక్కుంటానికి, ఏరియా కనుక్కుంటానికి నీకు మన ఆకాంక్ష రాసుకుంది, నువ్వు రాసుకోలేదు అనుకుంటా. 8 ఫార్ములాస్ చెప్పే ఏరియా కనుక్కుంటానికి, ట్రయాంగిల్ ఏరియా కనుక్కుంటానికి. నువ్వు ఎందుకు నోట్ చేసుకోవాలా? ఎప్పుడు చెప్పారు సార్? నేను మేబీ లాగిన్ అయి ఉన్నాను. సర్లే, చూడు, ఏబిసి రాసిన తర్వాత 2s కనుక్కో. 2s ఫార్ములా ఏంటి? ఫార్ములా ఏంటమ్మా? a ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంత వస్తుంది? 13 ప్లస్ 14 ప్లస్ 15 ఎంతమ్మా? 13 ప్లస్ 14 ప్లస్ 15 ఎంతమ్మా? 2s. త్వరగా చెప్పాలి. ఓకే సార్. 27 15 42నా? 42. s ఈజ్ ఈక్వల్ టు ఎంత? 21. ఇదిగో చూడమ్మా ఆశ్రిత, ఇదిగో ఈ s బదులు 21 రాయాలి. s మైనస్ ఏ అంటే ఎంత చెప్పు నాకు? s minus a na sir. A value 14, s value 21. 21 minus 14 చాలు sir. s minus a, s minus b, s minus c మూడు చెప్పు, త్వరగా చెప్పాలి. Seven sir. తర్వాత s minus b అంటే ఎంత చెప్పు? 21 minus 13. 8 sir. Sir. ఏమ్మా? 8 వచ్చింది సార్. s minus a ఎంత వచ్చిందన్నా? 21 minus 13 చేయాలి కదా సార్. అరే 14 రే. ఏ అంత? ఏది? 21 minus 14 ఏమో 7 సార్. 21 minus 13 ఏమో 8 వచ్చింది. ఓకే, తర్వాత s minus c చెప్తున్నానా? ఓకే సార్. ఏరియా ఆఫ్ పారలాగ్రామ్ ఫార్ములా ఏంట్రా? 6 సార్. ఏరియా ఆఫ్ పారలాగ్రామ్ ఫార్ములా రా. Square root of s into s minus a into s minus b into s minus c. ఇది చదువు పోని. b into h. అంటే ఏంటి?
breadth into height. ఒరే బేస్ ఇంటూ హైట్ రే Base into height, ఏ sir. బెర్త్ రైల్వే బెర్త్ Half into base into height. బేస్ ఎంత Base ఇక్కడ into height, sir. పారాలాగ్రామ్ బేస్ ఎంత 15. 15 ఇంటూ హైట్. Height కనుక్కోవాలి. ఇప్పుడు 21 స్క్వేర్ రూట్ లోంచి బయటికి తెప్పిద్దాం. 21 ఏమని రాస్తా 7 into 3 రాయి. ఓకే సార్. ఈ 7 అట్లాగే రాయి. దీనేమో 4 into 2 రాయి. 4 2 8. ఇదేమో 3 into 2 రాయి. 6 ఓకే సార్. is equal 15h. It's equals to 15h. Yes sir. మా 2 7లు అప్పుడు కనిపించినాయి నీకు? 2 7లు. సార్ 2 7s ఎక్కడ కనిపించినాయా? కనిపించాయి సార్. 7 బయటకు వచ్చింది. ఓకే, తర్వాత ఇంకేమన్నా 2 కనిపిస్తున్నాయా? 3 కనిపించింది చూడు నాకు కదా. ఎస్ సార్, 3 ఉంది, 2 కూడా ఉంది సార్. 2 కూడా ఉందా? 2 కూడా రాదా? ఇంకా 4 రూట్ లోంచి బయటకు వస్తే 2నేగా. ఎస్ సార్. ఇక్కడ ఏముంది h into 15. ఇప్పుడు ఈ 3 15 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుద్దమ్మా? 5 టైమ్స్. ఇక్కడ ఎంత ఉంది చెప్పు నాకు? 4 7s. ఈ రూట్ లోంచి బయటికి రావడం అర్థమైందా నీకు? ఇవి నెంబర్లు 2 2 ఉంటే ఒకటి బయటకు వచ్చి. అర్థమైంది సార్, చాలా సమ్స్ చెప్పారు కదా. సో నీకు హైట్ ఎంత వచ్చింది? 28/5. ఓకే సార్. సెకండ్ సమ్. అదేనా సార్ ఆన్సర్? అదే ఆన్సర్. ఓకే సార్, ఇంకా దాన్ని సబ్స్టిట్యూట్ చేయలేము కదా సార్, పాయింట్స్ లో వస్తుంది చేస్తే డివిజన్. మీకు ఆన్సర్ ఇచ్చాడా? ఇవ్వలేదు సార్, మ్యామ్ హోంవర్క్ కింద ఇచ్చారు, నాకు అర్థం కాలేదు సమ్మ. ఇప్పుడు అర్థమైందా మరి? అర్థమైంది సార్. ఓకే గుడ్. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడమ్మా. 1 minute sir. Find the sides of a triangle field are 51 meters, 37 meters and 20 meters. Find the number of rose beds that can be prepared in the field if each rose bed occupies a space of 6 sq.cm. ఓకే, ఇప్పుడు అంటమ్మా ఒక పెద్ద ట్రయాంగులర్ ఫీల్డ్ ఉందంట. ఓకే సార్. ఇదిగో ఓకే, ఈ ట్రయాంగులర్ ఫీల్డ్ ఉంది. ఈ ట్రయాంగులర్ ఫీల్డ్ లో మనం ఏం చేస్తున్నామంటే మొక్కలు పెడదాం. ఏ మొక్కలు పెడదాం? క్వశ్చన్లో ఏం పెట్టాడు? ఏమ్మా సార్ 50 field area 51 meters, 37 meters, 20 meters sir. దీనిలో ఇది మెజర్మెంట్ ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడమ్మా? 51 meters, 37 meters, 20 meters ఇచ్చారు సార్. ఇది ఒక ట్రయాంగులర్ ఫీల్డ్ అంట. ఓకేనా? ట్రయాంగులర్ ఫీల్డ్ అయితే దీనిలో మనం ఏం చేయబోతున్నాం అంటే రోజ్ బర్డ్స్ పెట్టబోతున్నాం. ఎప్పుడైనా నువ్వు ఈ కొంటారే మొక్కలు కొంటారే, వెళ్ళావా ఇప్పుడు అక్కడికి? ఎక్కడికైనా వెళ్ళా సార్. నర్సరీకి వెళ్ళావా? మీ ఇంటి పక్కనే ఒకటి ఉన్నట్టు ఉందమ్మా అక్కడ మూల మీద. ఏమో సార్ తెలియదు. అక్కడ నర్సరీలో సపోజ్ ఇట్లా ఉందనుకుందాం, ట్రయాంగులర్ ఫీల్డ్ ఉంది. ఓకే, ఈ ట్రయాంగులర్ ఫీల్డ్ మన ఏరియా ఎంతో తెలియదు కానీ మెజర్మెంట్ ఇచ్చాడు. అయితే ఒక్కొక్క రోజ్ బర్డ్ ఎంత ఆక్యుపై చేస్తుందంటే ఏరియాని, ఒక్కో రోజ్ బర్డ్
ఒక్కో రోజ్ బడ్ ఎంత ఆక్యుపై చేస్తుందంటే ఏరియాని 6.6 SQ point cm, sir. ఒక్కో రోజ్ బడ్ ఆక్యుపై చేస్తుంది. ఓకే, ఒక రోజ్ బడ్ తీసుకుంటా. అంటే అది మెజర్మెంట్ ఒక్కొక్క రోజ్ బడ్ 6 SQ point cm అని ఉంది సార్ అక్కడ. ఇది ఒక రోజ్ బడ్ ఉంది, ఇట్లా ఉంది రోజ్ బడ్, ఇట్లా రోజ్ బడ్ ఉంది. ఈ రోజ్ బడ్ వచ్చేసి ఎంత ఆక్యుపై చేసిందంటే ఇది 6 SQ point cm. ఎంత మెజర్మెంట్ చెప్పొచ్చు సార్ నాకు? ఓకే సార్. 51 37 20. 37 20 ఇచ్చాడమ్మా. yes sir. ఇది వెటెక్స్ ఏ అనుకోమ్మా, ఇది బి, B, ఇది సి. C. అరే క్యాపిటల్ ఏకి ఎదురుగా ఉండేదాన్ని స్మాల్ ఏ అనాలి. ఏమనాలి? small a. క్యాపిటల్ బి ఉంది కదా, చూస్తున్నా అక్కడ, దీనికి ఎదురుగున్న దాన్ని స్మాల్ బి అనాలి. క్యాపిటల్ సికి ఎదురుగుండేదాన్ని స్మాల్ సి అనాలి. ఇక్కడ వేరే నోట్ చేయి. ఏ ఈజ్ ఈక్వల్ టు 37, బి ఈజ్ ఈక్వల్ టు 20, సి ఈజ్ ఈక్వల్ టు 51. ఓకే, హెరాల్డ్స్ ఫార్ములా ప్రకారం ఏరియా ఎంత? S ఇంటూ S మైనస్ S minus A into S minus B into S minus C. S అంటే ఇప్పుడు ఈ మూడింటి నుంచి మా 2S ఎంత వస్తుంది? 2S ఫార్ములా A ప్లస్ B ప్లస్ C, అంటే ఈ మూడు యాడ్ చేయాలి. యాడ్ చేయి. Huh? 114 sir. 114. ఆశ్రిత సార్ 8 వస్తుంది కదమ్మా, 5 5 10 108 వస్తుంది. ఎందుకమ్మా కన్ఫ్యూజ్ అవుతున్నావు? 37 20 57 చేశాను సార్. 108 చూసుకోవాలా, 57 చేశాను. చూసుకోవాలి. ఈ 2 అను 108 పోతే ఎంత? క్యాన్సిల్ అయితే ఎంత చెప్పు? 90 సార్. 2 1s are 2. సరిగ్గా చెప్పాలి. ఒక్క నిమిషం చేస్తున్నా సార్. 108/2 అమ్మా. అదే సార్ 108/2 అంటే 2 9 90 కదా సార్. 54. ఎస్ బదులు 54 రా. ఇక్కడ ఎస్ మైనస్ ఏ అంటే ఎంత చెప్పు? 54 మైనస్ 37 అన్న ఎంత? 54 minus 37 సార్. 17. yes sir. 34 3. ఓకే ఓకే సార్. 54 అంటే ఎన్ని 17 రా? 3 17s. 54 divided by 3. 27 2s. 27 2s 54 కదమ్మా. yes sir. 27 నాకు తెలియదు. 34 అంటే 17 2s into 3. ఓకే సార్. మా 27 అను 3 కలిపితే ఎంతరా? మల్టిప్లై చేస్తే ఎంతరా? మా 81 కి రూట్ వేస్తే ఎంత? 9. ఎన్ని 2లు కనపడుతున్నాయి లోపల? 2 2లు ఉన్నాయి కాబట్టి ఒక 2 బయటకు వచ్చింది. 2 17 లో ఒక 17 బయటకు వచ్చింది. మొత్తం వచ్చేసినాయా? ఇంకేమైనా మిగిలి ఉన్నాయి లోపల? సార్ లోపల ఇంకేమైనా ఉన్నాయా? మొత్తం బయటకు వచ్చేసినాయి రూట్ లోంచి. మొత్తం బయటకు వచ్చేసాయి సార్. వెరీ గుడ్.
ఇప్పుడు ఒక్కో బడ్ ఎంత, ఇప్పుడు దీని ఏరియా ఇది అనమాట. దీని Okay, ఏరియా sir. ఎంత 9 into 2 into 7 17. ఓకే, ఒక్కొక్క బడ్ Sir. ఎంత ఏరియా ఆక్యుపై చేస్తుంది? బడ్, రోజ్ బడ్ 6 SQ centimeter. 6 పాయింట్ యాడ్ ఉంది, 6 కదా. 6 SQ point centimeter Square centimeter. Square centimeter. స్క్వేర్ సెంటీమీటర్. ఇప్పుడు ఎన్ని బర్డ్స్ కావాలన్నాడు కదా, నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. అవును సార్. నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు, లేదా రోజ్ బర్డ్స్ అని రాసుకో, 9 into 2 into 17 divided by 6. అంటే ఒక్కొక్క బర్డ్ 6. ఇదిగో చూడు, ఇక్కడ గీసాను చూడు. ఈ మొత్తం ఏరియా ఎంత వచ్చింది మనకి? మొత్తం టోటల్ ఏరియా 9 into 2 into 17 వచ్చింది. ఒక్కొక్కటి ఎంత ఆక్యుపై చేస్తుంది? ఒక్కొక్కటి 6. అంటే ఎన్ని 6లు అయితే ఇది అవుద్ది, అప్పుడు అన్ని బర్డ్స్ ఉన్నట్టు అనమాట. ఓకే సార్. 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 3 టేబుల్ 3 times, ఇది 2 times, ఈ 2 క్యాన్సిల్. 3 17s ఎంత? 51 బర్డ్స్ ఉంటాయమ్మా. ఎస్ సార్. ఇప్పుడు ఒక బాక్స్ లో సపోజ్ ఒక 10 చాక్లెట్స్ పెట్టుకోవచ్చు అనుకో. ఒక్కో చాక్లెట్ 10 చాక్లెట్స్ పెట్టుకోవచ్చు ఒక బాక్స్ లో. ఒక్కో చాక్లెట్ 2 centimeters ఉంటే బాక్స్ లెంత్ ఎంత? సర్లేదు, నోట్ చేసుకో. అయిపోయిందా? 1 minute సార్. 9 into 2 into 17 by 6. అయిపోయింది సార్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్. ఇవన్నీ MCQ బిట్స్ సార్. MCQs? ఎస్ సార్. ఓకే. ఈచ్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ఐసోసెలిస్ ట్రయాంగిల్ ఈజ్ 20 centimeters. రైట్ ట్రయాంగిల్ అంటే ఈచ్ ఆఫ్ ఈక్వల్ సైడ్ ఆఫ్ ఐసోసెలిస్ రైట్ ట్రయాంగిల్ ఈజ్ 20 centimeters. వాట్ ఈస్ ద సెమీ పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్? ఎస్ సార్. ట్రయాంగిల్ సెమీ పెరిమీటర్ అంటే ఎట్లా సార్? ఈచ్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ఐసోసెలిస్ రైట్ ట్రయాంగిల్ ఈజ్. ఇప్పుడు ఒక్కొక్క ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోమ్మా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అది కూడా మళ్ళీ మనకి చూడమ్మా, ఇట్లా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీయాలి. ఇగో ఇట్లా నిలువుగా ఒకటి ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎప్పుడు ఇలా గీయాలి, సరేనా? ఇక్కడ సైడ్లు ఎట్లా ఉన్నాయి అన్నాడు? ఈక్వల్ గా ఉన్నాయంట. ఎలా ఉన్నాయంట? ఈక్వల్ గా ఉన్నాయంట. త్వరగా జాయిన్ చేయి. ఈక్వలేటరల్ రైట్ యాంగిల్ అన్నాడు కాబట్టి ఎక్కడో చోట రైట్ యాంగిల్ తీసుకుందాం అమ్మా. నేను ఏ దగ్గర పెట్టేసేసాను రైట్ యాంగిల్ అని, ఏబిసి తీసుకున్నాను. ఏ దగ్గర 90 degrees ఉంది, రిమైనింగ్ 2 sides ఈక్వల్ గా ఉన్నాయి. ఇట్లా పెట్టు. అంటే ఇక్కడ నోట్ చేయమ్మా, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఇప్పుడు ఈ లెంత్ ఎంత ఇచ్చాడు? 20 ఇచ్చాడు. ఈచ్ సైడ్ లెంత్ ఎంత ఇచ్చాడు? 20. అంటే ఇక్కడ నోట్ చేసుకోమా, సికి ఎదురుగా ఉండేదాన్ని స్మాల్ సి అంటారు కదా, 20. బికి ఎదురుగా ఉన్నదాన్ని స్మాల్ బి అంటారమ్మా, ఇది కూడా 20. ఏకి ఎదురుగా ఉండేది ఎంతో కనుక్కోవాలి. ఫార్ములా ఏంటమ్మా మళ్ళీ? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అంటే ఎంత? 20 square. మళ్ళీ సి స్క్వేర్ అంటే ఎంత? అది కూడా 20 square కదా. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది 400 అమ్మా ప్లస్ 400 అంటే ఎంత వచ్చిందమ్మా?
800 వచ్చింది అంతేనా? Yes, sir. అంటే √800. ఏ వాల్యూ ఎంత వచ్చింది? √800 వచ్చింది. ఇది హైపాటనస్. ఇప్పుడు మన క్వశ్చన్ అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద సెమీ పెరిమీటర్? సెమీ పెరిమీటర్ yes, అంటే sir. పెరిమీటర్ ఫార్ములా ఏంటి? Perimeter of. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2s అంటారమ్మా. ఇందాక మనం వాడిందే b ప్లస్. Okay, sir. ఇది 2s. ఇది ఏ అంటే ఎంత వచ్చింది? √800 అంటే ఎంత? √800 అంటే 20√2 ఎంతమ్మా? 20√2. 20√2 ప్లస్ బి అంటే ఎంత? 20. సి అంటే ఎంత? 20. అన్నిట్లో ఏం కామన్ తీయచ్చమ్మా? 20 20. కామన్ తీసుకోవచ్చు. √2 ప్లస్ 1 ప్లస్ 1. ఓకే. ఇప్పుడు ఈ 20 Okay, sir. 2లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందమ్మా? 10. 10 టైమ్స్. సో 10 ఆఫ్ √2 ప్లస్ 2. ఇది ఆన్సర్ అమ్మా. Okay, sir. ఆ 10 లోపల తీసుకెళ్ళినట్టున్నాడు కదా. ఆ 10 లోపల తీసుకెళ్తే ఎంత వచ్చింది? 10√2 ప్లస్ 20. ఏ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ చెప్పు? ఆప్షన్ సి. ఏ Okay, ఆప్షన్ sir. కరెక్ట్? సి ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. Semi-perimeter of an scale and triangle of K. సెమీ పెరిమీటర్ ఆఫ్ side ఏ K. స్కేల్ అండ్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ ఈజ్. K, 2K, 3K. రాయమ్మా. ఏ ఈజ్ ఈక్వల్ టు One K, minute. B ఈజ్ ఈక్వల్ టు 2K, C ఈజ్ ఈక్వల్ టు 3K. ఓకే. దీని నుంచి పెరిమీటర్ ఫార్ములా ఏంటమ్మా? 2s ఈజ్ ఈక్వల్ టు 2s is equals to A plus B plus C. అంటే 2s ఈజ్ ఈక్వల్ టు K ప్లస్ 2K ప్లస్ 3K. అంటే 3K. ఎంతమ్మా? ఎన్ని కేలు ఉన్నాయమ్మా? 6 కేలు. 3K, 6K, sir. ఇది ఆన్సర్ అమ్మా. సెమీ పెరిమీటర్. ఎస్ అంటే ఏంటమ్మా? సెమీ పెరిమీటర్. ఆన్సర్ ఎక్కడ వచ్చింది నీకు? ఇది ఏ ఆప్షన్ లో ఉంది ఆన్సర్ చెప్పు నాకు. K, C, sir. C, option C. Yes, sir. నెక్స్ట్ 5. The base of a right angle triangle is 8 and the hypotenuse 10. Its area will be. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి మళ్ళీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. హైట్ ఎంత ఇచ్చాడమ్మా? బేస్ ఎంత ఇచ్చాడు? 8, sir. బేస్ 8. హైట్ ఎంత ఇచ్చాడు? Height ఇవ్వలేదు sir. Hypotenuse 10 centimeters. హైపోటనస్ 10 ఇచ్చాడు. ఓకే. రాయమ్మా. ఏకి ఎదురుగా ఉండేదాన్ని స్మాల్ ఏ అంటారు కదా. దీన్ని స్మాల్ ఏ అనాలమ్మా. దీన్నేమో బికి ఎదురుగా ఉంది కాబట్టి స్మాల్ బి అను. సి ఎంతో తెలియదు. మనకి ఫార్ములా ఏంటమ్మా? హైపోటనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎంతమ్మా? 10 స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఎంత? 8 స్క్వేర్ ప్లస్ ఇదేమో 100 ఈజ్ ఈక్వల్ టు 64 ప్లస్ సి స్క్వేర్. 100 మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. 100 మైనస్ 64 అంటే ఎంతమ్మా? 36. 36 అంటే స్క్వేర్ తీసేస్తే ఎంత వచ్చిందమ్మా? సి వాల్యూ 6 వచ్చింది. అంటే హైట్ ఎంత వచ్చిందమ్మా? హైట్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. రా ఇక్కడ హైట్ 6 వచ్చింది. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటమ్మా? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఉందమ్మా? 8. ఎంత ఉంది? 6. 4 ఇంటూ 6 ఎంతమ్మా? 24. ఆన్సర్ ఎక్కడ ఉందమ్మా?
24 A, sir. 24 centimeters square A. Next, question number 6. Each side of an equilateral triangle is 10 centimeters. The height of the triangle. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి 10 10 10 తీసుకోవాలి కదా సార్. ఆప్షన్ ఏ height అనుకుంటున్నాను. √3/2 into A. ఓకే సార్. Base A is equal to Rama step 3. Base A is equals to Side of equilateral triangle is equal to small a is equal to ఎంత ఇచ్చారు? 10. స్మాల్ ఏ. ఒక నిమిషం సార్ చూస్తాను. 10 ఇచ్చారు సార్. ఓకే. హైట్ h is equal to ఫార్ములా ఏంటి? √3/2 into A. అంటే √3/2 into 10. 10 2 లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుద్దమ్మా? 5 times. 5√3 ఆన్సర్. చెప్పు, ఆన్సర్ ఎక్కడ ఉంది? 5√3 సార్. ఆప్షన్ బి సార్. నెక్స్ట్ క్వశ్చన్ 7. The area of an isosceles triangle having base 2 and the length of the one of the equal side is 4. The area కావాలి. ఓకే, బేస్ ఇచ్చాడు, 2 రిమైనింగ్ సైడ్స్ ఇచ్చాడు. ఓకే, ఏరియా కనుక్కోవాలి. బేస్ ఇచ్చాడు కాబట్టి ఒక 2 సైడ్స్ ఒక బేస్ ఉంటది కదా. బేస్ ఎంత ఇచ్చాడమ్మా మనకి? ఇది ఈ బేస్ ఎంత చెప్పమ్మా? ఇది ట్రయాంగిల్ ఏబిసి అని పేరు పెట్టి దీనికి. అండ్ వన్ మోర్ థింగ్, వాడు ఏం చెప్పాడంటే ఇక్కడ ఈ 2 సైడ్లు సమానంగా ఉంటాయని చెప్పాడు. ఒక సైడ్ లెంత్ ఎంత చెప్పాడు? 4 చెప్పాడు నీకు. బేస్ ఎంత? 2 అన్నాడా? రిమైనింగ్ 2 సైడ్స్ లో ఒక సైడ్ 4 ఇచ్చాడంటే ఇంకో సైడ్ కూడా 4ఏగా, ఈక్వల్ కాబట్టి ఏకి ఎదురుగా ఉందాన్ని ఏ అను, సికి ఎదురుగా ఉందాన్ని సి అను, బికి ఎదురుగా ఉందాన్ని బి అనమ్మా. ఇప్పుడు మళ్ళీ ఏరియా కనుక్కోమన్నాడు కాబట్టి ఫస్ట్ 2s అయ్యమ్మా. 2s is equal ఫార్ములా ఏంటి? a + b + c. అంటే 4 + 4 + 2 ఎంతమ్మా? 8. 2s is equal to ఎంత వచ్చిందమ్మా? 10 వచ్చిందా? 4 + 4 8 8 + 2 10. ఇప్పుడు 2 అను ఇది క్యాన్సిల్ అయితే ఎంత వచ్చిందమ్మా? 5 వచ్చిందా? s is equals to 5. హెరాన్స్ ఫార్ములా ప్రకారం ఫార్ములా ఏంటమ్మా? s × s - a × s - b × s - c. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. s అంటే ఎంత రాయాలమ్మా? 5. s - a అంటే ఎంత రాయాలి? త్వరగా చెప్పు. 5 - 1 ఓకేనా? 5 - 1. తర్వాత నెక్స్ట్ s - b అంటే 5 - 4. 5 - 4 ఇది కూడా 5 - 4 5 - 4. s - c అంటే ఎంత రాయాలమ్మా? 5 - 2. 5 ఇది 1 ఇది 1 ఇదంతా 3. ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ √15 వచ్చిందమ్మా. ఆన్సర్ ఎక్కడ ఉంది చెప్పమ్మా? ఆప్షన్ ఏ సార్. వెరీ గుడ్. అన్ని అసలు ఫార్ములా బేస్డ్ ఉన్నాయి సార్. అసలు ఒక్క ఫార్ములాతో మొత్తం సమ్ అయిపోతుంది. ఇప్పుడు చేసిన వాటన్నిటిలో 2s a + b + c అది బాగా వచ్చింది సార్. అయితే చేస్తావా నువ్వు? అయితే చేస్తావా మరి?
బ్లాంక్స్ కదా సార్ ఆ, మిగతావి ఉమ్, 12 బ్లాంక్స్ ఉన్నాయి సార్. నేను చేసుకుంటానులేండి సార్. ఓకే చేసుకో. ఏదైనా ఒక్కటి చెప్పండి సార్, కష్టంగా ఏదైనా ఉంటే అది చెప్పండి. ఏది కష్టం అది నీకే తెలిసిద్ది. మరి కష్టం నాకన్నీ ఈజీ. ఒక్క నిమిషం సార్ చూస్తున్నాను. టెన్త్ వన్ చెప్పండి సార్. The edges of a triangular board is 6, 8, 10. The cost of painting rate 9 paisa per second square. Okay. స్మాల్ ఏ ఎంత ఇచ్చాడమ్మా అక్కడ? 8 ఇచ్చాడా? స్మాల్ బి ఎంత ఇచ్చాడు? 6. స్మాల్ సి ఎంత ఇచ్చాడు? 10. ఓకే. ఇప్పుడు దీని నుంచి 2s ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 8 ప్లస్ 6 14 24 వచ్చిందమ్మా. అంటే దీని నుంచి s ఈజ్ ఓకే ఈక్వల్ టు సార్. ఎంత రాసుకోవచ్చు? 12 రాసుకోవచ్చు. డెల్టా ఫార్మ్ లో చెప్పమ్మా. s అంటే ఎంత? 12. s మైనస్ ఏ అంటే ఎంత? 4. s మైనస్ బి అంటే ఎంత? 6. s మైనస్ సి అంటే ఎంత? 2. ఓకే. 4 రూట్ లోంచి బయటకు వచ్చిందమ్మా. ఎంత? 4 రూట్ లోంచి బయటకు వస్తే 2. ఇదిగో ఈ 4 చూస్తున్నావా? ఈ 4 2 అయింది. ఓకే. తర్వాత ఇక్కడ ఈ 6 12 ఎంత అయింది చెప్పు? 6 12 ఎంత? ఆ 12 బయటకు వచ్చేసింది. 12 స్క్వేర్ అంటే ఎంత వచ్చిందమ్మా? 24. అంటే 12 స్క్వేర్ యూనిట్స్ వచ్చింది. ఇది ఎంత వచ్చింది? 12 స్క్వేర్ యూనిట్స్ వచ్చింది. ఇప్పుడు ఒక్కో స్క్వేర్ యూనిట్స్ కి ఎంత కాస్ట్ అవుతుంది అంటున్నాడు? 9 రూపీసా? 9 రూపీసేగా. 9 రూపీస్. 1 స్క్వేర్ యూనిట్ కి 1 స్క్వేర్ సెంటీమీటర్ కి కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 9 రూపీస్. అప్పుడు 24 స్క్వేర్ సెంటీమీటర్స్ అడుగుతున్నాడు. అప్పుడు కాస్ట్ ఈజ్ ఈక్వల్ రాయమ్మా 9 into 24 నానా. 24 36 18 3 216 వచ్చింది. వచ్చేసి ఒకసారి 24 9 ఎంత చెప్పు నాకు? 116 వస్తుంది. 24 9s సార్. 1 minute. చెక్ చేసి చెప్పు నాకు. 216 కరెక్ట్. 216 సార్. ఓకే. నోట్ చేసుకో ఆన్సర్. ఓకేనా? కంప్లీటెడ్ సార్, అయిపోయింది. హ్యాపీయేనా? yes సార్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడుగు. ఇంకా లేదు సార్. సార్ రేపు క్లాస్ ఉందా? రేపు సండేగా క్లాస్ ఉండదు. ఇంకేదన్నా ఎక్స్ట్రా ఎవరైనా రిక్వెస్ట్ చేసుకుంటే క్లాస్ పెడతాం. ఇప్పుడు నువ్వు రిక్వెస్ట్ చేసావు, ఇట్లాగే పెడతా క్లాస్. ఓకే సార్. మమ్మీ ఉన్నారా? ఉన్నారు సార్. ఉంటారు సార్. ఒకసారి ఫోన్ చేయమని చెప్పు. ఓకే.